మేడం, అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనే ఒక కమిటీ ఏదైతే వేశారో ఇవి అక్రమ కట్టడాన్ని కూల్చేయడానికి ఇప్పుడు చాలా చోట్ల, అంటే తెలంగాణలో పర్టికులర్గా చాలా చోట్ల ఈ హైడ్రా కమిటీ ద్వారా కొన్ని అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు అంటారు? అంటే ఇది నిజంగా జెన్యున్గానే పనిచేస్తుంది అంటారా? బేసికల్గా ఏంటంటే అండి, కొన్ని స్పెషల్ ఫోర్సెస్ని గవర్నమెంట్ అనేది కొన్ని విపత్తు సమయాల్లో కావచ్చు, లేదా ఏదైనా లాని కరెక్ట్ చేయడానికి కావచ్చు తీసుకొస్తూ ఉంటారు. అలాగే మనకు టాస్క్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఆక్టోపస్ కావచ్చు, అలాగే వీ హ్యావ్ సమ్ స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. అలాగే హైడ్రా అనే ఒక కమిటీని కూడా కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం లైమ్లైట్లోకి తీసుకొచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బేసికల్గా మనము సిటీ తీసుకుంటే, మన హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఎంత వాస్ట్గా డెవలప్ అయిందనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్లో మనము న్యాచురల్గా మనకు ఏవైతే అందుబాటులో ఉన్నాయి, లైక్ చెట్లు కావచ్చు, పార్క్స్ కావచ్చు, లేకపోతే లేక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుంటూ, డెమాలిష్ చేసుకుంటూ మనము రెసిడెన్షియల్ యాక్టివిటీస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో దీనివల్ల మనకు ఎన్వైర్మెంటల్ వైజ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్స్ అయ్యి ఈ బిల్డింగ్స్ అవన్నీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తారో, ఏది ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్మెంట్కి గురయ్యి ఉంటాయి. అంటే ఒక హైదరాబాద్లో మనం తీసుకున్నట్లయితే మనకు 1000కి పైగా లేక్స్ ఉండేవంటండి. బట్ ఈ గడిచిన ఒక 40 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ లేక్స్ అన్నీ స్ట్రంక్ అయిపోయాయి. అసలు లేక్స్ అనేవే లేవన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్కి కారణమవుతాయి. అంటే వర్షాలు వస్తే మనం హైదరాబాద్ చూస్తాం, మన హైదరాబాద్ని మన్హాటన్తో పోలుస్తూ ఉంటాము, గ్లోబల్ సిటీ అంటుంటాము. కానీ ప్రపంచ దేశాలు కూడా మన డెవలప్మెంట్స్ విషయంలో చూస్తున్నప్పటికీ కూడా ఒక వర్షం వస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డిస్టర్బ్ అవుతుందని చూసాం. వీటన్నిటిని నివారించడానికి ఇక మీదట ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా ఈ అక్రమ కట్టడాలని కావచ్చు, ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్స్ కావచ్చు, కుంటల మీద లేక్స్ని ఆక్యుపై చేసినవి, వీటన్నిటిని అరికట్టడానికి లేదా ఆల్రెడీ కట్టిన వాటిని డెమాలిష్ చేయడానికి తీసుకొచ్చిన కమిటీ హైడ్రా అన్నమాట. ఈ హైడ్రా ఎలా పనిచేస్తుందంటే, చూస్తూనే ఉన్నాం గత 10 రోజుల నుంచి అగ్రెసివ్గా కపుల్ ఆఫ్ ఏరియాస్లో వాళ్ళు వెళ్ళి విల్లాస్ కావచ్చు, కాంప్లెక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా డెమాలిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నంలో అక్కడ ఆల్రెడీ కొన్న వాళ్ళు, ఒక ఎండ్ యూజరు దీనికి సఫర్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. సో కాబట్టి హైడ్రా అనేది ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సీఎం గారు అండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు దీన్ని లెడ్ చేస్తూ అగ్రెసివ్గానే ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ ఇది ఎంతకాలం సస్టైన్ అవుతుంది అనేది వేచి చూడాలండి. మేడం, అయితే ఇప్పుడు ఈ హైడ్రా లాంటి కమిటీల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే అంటే ఒక ల్యాండ్ పర్చేజ్ చేసినా, ఒక ప్లాట్ పర్చేజ్ చేసినా, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా కూడా, సో ఇట్లాంటి కమిటీల బారిన పడకుండా మనం లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ లేదంటే కొనేటప్పుడే ఎటువంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు కూడా మీరు తీసుకున్నట్లయితే మనకు ఒక వెబ్సైట్ని రిలీజ్ చేశారండి, lakes.hmda.gov.in అని. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గర ఒక 779 లేక్స్ విత్ ఇన్ హెచ్ఎండి. ఈ హైడ్రా వచ్చి విత్ ఇన్ హెచ్ఎండిఏ లిమిట్స్ వరకే పనిచేస్తుంది. అంటే సమ్వేర్ అరౌండ్ ఒక 2500 అబౌట్ చైన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పనిచేస్తుంది. సో ఇప్పుడు రిలీజ్ చేసిన వెబ్సైట్లో ఏంటంటే, మీ కనుక అంటే మీ ఫ్లాట్ కానీ లేకపోతే మీ ప్రాపర్టీ కానీ ఈ లేక్స్లో, ఈ ఎఫ్టీఎల్లో కానీ లేక్స్ ఎంక్రోచ్మెంట్లో ఎక్కడైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ డిస్టిక్, మండలు, విలేజ్, మీ సర్వే నెంబర్ వచ్చి మీ సేల్ డీడ్లో ఉంటుంది. సో దాన్ని కనుక మీ సర్వే నెంబర్ తీసుకొని అక్కడే మీ సేల్ డీడ్లోనే మీకు డిస్టిక్, విలేజ్, మండల్ ఉంటాయి. సో మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ సర్వే నెంబర్కి అనుగుణంగా మీరు టైప్ చేసి విలేజ్ మ్యాప్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మీరు కొనే ప్రాపర్టీ ఎప్పుడూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి బయటే ఉండాలి, లోపల ఉండకూడదు. సో వన్స్ మీరు అది తీసుకున్న తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఓవర్లాప్ చేయండి. అక్కడ ఓవర్లాప్ చేసినప్పుడు కనీసం కొంచెమైనా సరే మీకు అది ఎఫ్టీఎల్లో ఉంది,
బై సర్వే నెంబర్ అయినా ఉంది అని అనిపిస్తే మాత్రం 100% అది ఎప్పటికైనా రిస్క్. అంటే 20 ఏళ్ల ముందు కొన్న వాళ్ళు కూడా ఈరోజు ఆ ప్రాబ్లమ్ని హైడ్రా త్రూ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు కనుక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ లేక్స్ ఎక్కడ ఉంటాయి, కుంటలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని ఇప్పుడంటే హైడ్రా ఉంది, వెబ్సైట్ రిలీజ్ చేసిందని కాకుండా మీరు ఎప్పుడైనా ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే విలేజ్ మ్యాప్ తీసుకోండి. ఆ విలేజ్ మ్యాప్లో మీకు తెలిసిపోతుంది FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని కలర్ కోడింగ్స్తో ఇండికేషన్ ఉంటుంది. కాబట్టి ఏముందిలే పర్వాలేదులే వీళ్ళు పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీకు ఎంత ఆఫర్ ఇచ్చినా సరే మీరు బయటకు వచ్చి, మనకు చాలా ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీలు ఉంది, ప్రాపర్ రెసిడెన్షియల్ జోన్లో కొనుక్కోండి. ఈ 111 జియోలో కానీ, పెరి అర్బన్లో కానీ, బఫర్ జోన్స్లో కానీ వీటన్నిటిలో ఇన్వెస్ట్మెంట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేశారనుకోండి, ఈరోజు హైడ్రా లాంటి కమిషన్స్ వచ్చినా రేపు పొద్దున ఇంకెలాంటి కమిషన్స్ వచ్చినా సరే మీ ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు విలేజ్ మ్యాప్స్ చెక్ చేసుకోండి. HMDA అయితే మాస్టర్ ప్లాన్ని చెక్ చేయండి. DTCP లిమిట్స్లో తీసుకుంటుంటే కూడా ఆ విలేజ్ మ్యాప్ తీసుకున్నారంటే అక్కడ మీకు కలర్ కోడింగ్తో లేక్ ఎక్కడుంది ఇవన్నీ అర్థమవుతాయి. దానికి అనుగుణంగానే మీరు ప్రాపర్టీ కొనండి.